సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగొస్తోంది. ఈ నెల 16న వరల్డ్ వైడ్ గా వర్కింగ్ టైటిల్ SSMB 29 ప్రచారంలో ఉన్న టైటిల్ వారణాసి టైటిల్ ఏదైనా టీజర్ మాత్రం వచ్చే సండే రిలీజ్ కాబోతోంది. ఇది ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తే కావచ్చు. కానీ ఈ టీజర్ పేరు చెబితే బాలీవుడ్ వణికిపోతోంది. కాలీవుడ్ కంగారు పడుతోంది. అసలే బాలీవుడ్ ని తొక్కేసి పాన్ ఇండియాను శాసించే స్థాయిలో తెలుగు సినిమా చేరింది. దానికి రోడ్డేసిన డైరెక్టర్ రాజమౌళి. అలాంటి తనే ఈసారి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. మహేష్ బాబుతో వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు బాహుబలి నుంచి RRR వరకు మొత్తం సీనే మారిపోయింది. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమా అంటే తెలుగు మూవీ అనేంతగా SSMB 29తో లెక్క మారబోతోందా బాలీవుడ్? అందుకే ఈ సినిమా టీజర్ అంటే వణిగిపోతోందా? విచిత్రం ఏంటంటే తమిళలో కూడా ఇలాంటి కంగారే కనిపిస్తోంది. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ బాలీవుడ్ని రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గల్లీ ఇండస్ట్రీగా మార్చి టాలీవుడ్ని అసలైన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా వరల్డ్ ఆడియన్స్కి రీచ్ కాబోతుందా? ఇది సగటు బాలీవుడ్ టెక్నీషియన్ భయం. బయటికి మాత్రం ఎప్పటికైనా బాప్ బాప్ హోతే హై, బేటా బేటా హోతే హై అని కవర్ చేస్తున్నారు. కానీ SSMB 29 తాలూకా ఒకే ఒక్క అప్డేట్ టీజర్ వస్తుందంటే అక్కడ షివరింగ్ మొదలైంది. ఈ వణుకుకి సాలిడ్ రీజన్ ఉంది. 10 ఏళ్ల క్రితం 180 కోట్లతో ఓ తెలుగు సినిమా తీశారంటే హిందీ స్టార్లు నవ్వారు. బాహుబలి వస్తుందంటే ప్రభాస్ ఎవరు, రాజమౌళి పేరు విన్నట్టుందన్నట్టు నసిగారు. కానీ బాహుబలి వచ్చి బాలీవుడ్ స్టార్ అహంకారాన్ని షేక్ చేసింది. హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని 580 కోట్ల వసూళ్లు రాబట్టింది. కట్ చేస్తే బాహుబలి 2 వచ్చింది. 1850 కోట్లతో దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. అంతే, వెంటనే కన్నడ మూవీ KGF, తర్వాత పుష్ప, ఆ వెంటనే కాంతారా. ఇలా సౌత్ డామినేషన్తో హిందీ సినిమా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అన్నిటికీ మించి తెలుగు సినిమాలే వరుసగా పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేస్తూ వచ్చాయి. జపాన్, చైనా, రష్యా, జర్మనీలో కూడా బాహుబలి నుంచి RRR వరకు తెలుగు వెలుగులు పెరిగాయి. ఇప్పుడు వరల్డ్ ప్లాట్ఫామ్ వంతొచ్చింది. నాటు పాటకి హాలీవుడ్ నుంచి యూరప్ వరకు స్టార్లు, ఆడియన్స్ అంతా చిందేసే స్టేజ్లో తెలుగు పాట వెలిగింది. ఆస్కార్ దక్కింది. ఇవేవి బాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు ఎవరికీ దక్కని రికార్డులు. తమిళ తంబి రెహమాన్, మలయాళ టెక్నీషియన్ రసైల్ పుకుట్టికి, భాను అర్దయ్య, ఇలా ఇండియన్స్లో ఎవరెవరు ఆస్కార్ పొందినా అది హాలీవుడ్ సినిమాల పనితనానికే దక్కింది. ఇండియన్ మూవీకి వర్క్ చేసి ఆస్కారం సొంతం చేసుకుంది మాత్రం తెలుగు మ్యూజిషియన్ కీరవాణే. అందుకే తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తుందంటే భయపడుతున్న బాలీవుడ్ ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో మళ్ళీ రాజమౌళినే ప్రయోగం చేస్తున్నాడనే కంగారు పడుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కో కలిసి చేస్తున్న SSMB 29 ఏకంగా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ని మించే అద్భుతాలతో 1500 కోట్ల బడ్జెట్తో వస్తుంది. 55,000 థియేటర్స్లో రిలీజ్ చేసే ఉద్దేశంతో రాబోతోంది. ఈ నెల 16న టీజర్ పేలబోతోంది. అందుకే 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ బాక్స్ బద్దలు చేసిన రాజమౌళి ఈసారి హాలీవుడ్కి సినిమా చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా అంటే ఇక తెలుగు సినిమానే అనే మాట నిజమవుతుంది. ఆ భయం బాలీవుడ్కే కాదు కాలీవుడ్కు కూడా పట్టుకుంది. ఎందుకంటే తమకంటే పోటుగాళ్లు లేరని ఫీల్ అయ్యే తమిళ తంబీలు ఇంతవరకు సాలిడ్గా పాన్ ఇండియాని షేక్ చేసిన మూవీ తీయలేకపోయారు. 1000 కోట్ల వసూళ్ల ముఖం చూడలేకపోయారు. ఇప్పుడు రాజమౌళి పాన్ వరల్డ్ని షేక్ చేస్తే తెలుగు సినిమా కింద బాలీవుడ్ మాత్రమే కాదు కాలీవుడ్ కూడా కుంగిపోవాల్సిందే. అందుకే ఎవరూ తెలియనట్టు, పట్టించుకోనట్టు ప్రవర్తించినా లోపల మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు 29 మూవీ టీజర్ వస్తుందంటే కంగారు పడుతున్నారనే అభిప్రాయం కనిపిస్తోంది, వినిపిస్తోంది.